భర్త ఆస్తిలో ఈ భారతదేశంలో భార్యకు వాటా లేదు, చట్టపరంగా వాటా లేదు భర్త ఆస్తిలో. ఎవరికి ఉంటది అంటే ఎవరు సంపాదించుకుంటే వాళ్ళకి ఉంటది. అవును, భార్యకు వాటా లేదు భర్త ఆస్తిలో, భార్యకు వాటా లేదు. ఇది భర్త బతుకున్నంత కాలం. అన్లెస్ అంటే భర్త చనిపోతే అయిన ప్లేస్ లో భార్య వచ్చి కూర్చుంటది కాబట్టి భార్యకు వాటా వస్తుంది. భర్త సంపాదించుకున్న ఆస్తుల మీద, భర్తకున్న ఆస్తుల మీద భార్యకు గాని అస్సలు వాటా లేదు. డైవర్స్ తీసుకునేటప్పుడు మీకు కాంపన్సేషన్ గాని అలిమోని అని గాని ఇస్తారు తప్ప వాటాలు ఇవ్వరు ఆస్తులలో. నువ్వు ఏం లాస్ అయినావు, పలానా వ్యక్తితో కలిసి జీవించడం వల్ల నువ్వు ఏం లాస్ అయినావో ఆ లాస్ ను భర్తీ చేస్తారు. సార్ నేను పలానా వ్యక్తితో కలిసి జీవించడం వల్ల నా జీవితంలో ఇంత కోల్పోయినా సార్, దీనివల్ల నాకు ఇంత అన్యాయం జరిగింది సార్, దీనివల్ల నాకు ఇంత నష్టం జరిగింది సార్ అంటే ఆ నష్టాన్ని భర్తీ చేస్తారు తప్ప ఆస్తులలో వాటా ఇవ్వరు. చాలా మంది ఏమంటారు సార్, అందరూ కొట్టే జనరల్ డైలాగ్ ఏంటంటే నీ ఆస్తి గుంజుకుంటానో, నీ ఆస్తి సగం వాటా వస్తామని చెప్పి తిరుగుతుంటారు. ఇది ఒక కామన్ లాజిక్. అందరు మిస్ అయ్యేది ఏంటంటే నిజంగానే భర్త ఆస్తిలో గనక భార్యకు వాటా ఉంటే ఈ దేశంలో ఏ స్త్రీ కూడా ఏడవదు. ఇక డిఫాల్ట్ వాటా వచ్చేస్తుంది కదా. వాటా వచ్చిన తర్వాత ఎక్కువ ఇండియాలో లేదు, అదే కదా నేను మొత్తుకునేది. ఇంటర్ లేరు ఎవరు.